నమస్కారం అండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి? స్వప్న అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అమ్మా L4 L5 డిస్క్ బల్జ్ అయిందండి. అమ్మా L4 L5 మధ్యలో. ఆహా. ఇంకొకటి 3 months నుంచి మోకాళ్ళ దగ్గర కట్ కట్ మని శబ్దం వస్తుందండి. అదేనమ్మా. పీరియడ్స్ కూడా కొంచెం నాకు 4th డే 5th డే అవుతుందండి. మీకు ఇప్పుడు L4 L5 మధ్యలో డిస్కుల ఇబ్బంది వల్ల నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నదమ్మా? నాకు ఎక్కువసేపు కూర్చుంటే ఆ బటక్స్ దగ్గర ప్రాబ్లం అండి. ఎక్కువసేపు కూర్చుంటే. అమ్మా ఈ సమస్య తగ్గటానికమ్మా మీరు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని వేళ్ళకిలా పడుకోండి ఇంట్లో కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా. అంటే నడుము ముడ్డిపోసల నుంచి నడుము భాగం మొత్తం ఆనాలి. ఇట్లా కాళ్ళు కింద మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే గుండ్రపు దిండు అప్పుడు ఆనుతుందమ్మా. మీరు ధనురాసన్, శలభాసన్ ఇలాంటి 2 ఆసనాలు 2 కాళ్ళు చేయగలిగితే ఒకేసారి చేయొచ్చు. ధనురాసన, శలభాసనంలో ఇలా రోజు 2 పూట్ల ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు ఈ శలభాసన ధనురాసన చేస్తే అద్భుతంగా ఫలితం అయితే వస్తుందమ్మా. మంచి రిజల్ట్స్ వస్తాయి దీనికి మాత్రం. ఇక రెండవది, మీకు పీరియడ్స్కి బ్లీడింగ్ 3 రోజులు అవ్వట్లేదు, దోషం ఎక్కువ కాదు, అందరిలాగా మీకు ఇబ్బంది కాదు, కానీ కొద్దిగా ఆకుకూరలు ఎక్కువ తింటాము, జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ ఐరన్ ఎక్కువ ఉండే ఆహారాలు, తాటి బెల్లం ఇట్లాంటివి వాడితే ఆ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీ సెట్ అయ్యి ఫస్ట్ డే నుంచి 4 days 3 days కరెక్ట్గా ఆ సైకిల్ హెల్దీగా ఉంటుందమ్మా. ఆ చిన్న మార్పుకి సెట్ అవుతాయి అవి కొద్దిగా. ఇక మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగాలి, కొద్ది శబ్దాలు తగ్గాలంటే మోకాలకి మునక గింజల ఆయిల్ తెప్పించుకుని, మునక్కాయలో గింజలు ఉంటాయి కదా, ఆ గింజల నుంచి తీసిన ఆయిల్, ఈ మునక గింజల ఆయిల్ రాసి 2 పూట్ల కాపడం పెట్టుకుంటే వెంటనే వారం 10 రోజులు 15 రోజుల్లో రిజల్ట్ మొదలవుతుంది. నొప్పి తగ్గటం కొద్దిగా. జిగురుత్పత్తిని పెంచడానికమ్మా మీరు మంచం మీద పడుకుని కాళ్ళు గాలిలోకి పెట్టి సైకిల్ తొక్కటం, ఎయిర్ సైక్లింగ్, కుర్చీలో ఎత్తు మీద కానీ గోడ మీద కానీ ఏదైనా బల్ల మీద కానీ కూర్చుని కాళ్ళు వేడాలేసి మోకాల వ్యాయామాలు ఉంటాయి, కాళ్ళు పైకి స్ట్రైట్గా లేపే మడిచేవి, అలాంటివి గుండ్రంగా క్లాక్ వైజ్ మోకాళ్ళని తిప్పటం, యాంటీ క్లాక్ వైజ్ తిప్పటం, అలాంటివి ఎక్కువగా మీరు చేయండి అమ్మా. జిగురుత్పత్తి పెరుగుతుంది. మనం వండే వంటల విధానం ఉప్పు లేకుండా తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి మీకు నొప్పులు. మంచిగా ఉపశమనం ఈ 3టికి వస్తుంది. మీరు శ్రద్ధగా చేయండి అమ్మా. థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్స్ అండి.